హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఫ్రెండ్స్. మీ సపోర్టు నాకు చాలా అవసరం. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఆదరించండి. చంద్రగిరి అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. 10 సంవత్సరాల క్రితం అతని భార్య చనిపోయింది. అతనికి 2 కొడుకులు. పెద్దవాడి పేరు చంగడు, చిన్నవాడి పేరు రంగడు. వీళ్ళిద్దరూ చెట్టెంత ఎత్తు పెరిగినా వీళ్ళకే పని చేతరాదు. తండ్రి సంపాదిస్తున్న డబ్బుతో దుబారా ఖర్చులు చేయడం, బలాదూరుగా తిరగడం ఇది వీళ్ళు చేసే పని. రామయ్య తన కొడుకులిద్దరినీ తన అంతటి వాడు చేయాలని అనుకుంటాడు. ఒకరోజు రామయ్య తన 2 కొడుకుల్ని పిలిచి వాళ్లతో ఇలా అంటాడు. చూడండిరా, నేను పెళ్లి చేసుకునే టయానికి నా దగ్గర చిల్లి గవ్వలేదు. నా దగ్గర డబ్బులు లేదని, నేను దేనికి పనికిరానని నాకు ఎవరూ పిల్లనివ్వలేదు. మీ అమ్మది కూడా పక్క గ్రామం. మీ అమ్మది కూడా చాలా పేద కుటుంబం. మీ అమ్మకు నాన్న లేడు. వాళ్ళమ్మ పాచి పని చేస్తూ మీ అమ్మను సాకింది. నేను పని కోసం బయలుదేరి పక్క గ్రామంకు వెళ్ళాను. అప్పటికే బాగా పొద్దుపోయింది. నా చేతిలో తినడానికి తిండి లేదు, చిల్లి గవ్వ అస్సలు లేదు. ఊరి చివరిలో మీ అమ్మ ఇల్లు. ఆ రాత్రి అక్కడే పడుకున్నా. వాళ్ళ ఉన్న దాంట్లో నాకు పెట్టారు. అప్పుడు నా గురించి వాళ్ళ అమ్మకు మొత్తం చెప్పాను. ఆమె కూడా కూతురికి పెళ్లి చేసే స్థాయిలో లేదు. నేను ఒక పసుపు తాడు మీ అమ్మ మెడలో కట్టి ఇంటికి తీసుకువచ్చాను. ఆ రోజు నుంచి చిన్న పని కానీ పెద్ద పని కానీ కాదనకుండా కష్టపడి చేసేవాణ్ణి. అందుకే ఈ ఊరిలో పెద్ద ధనవంతుడిని అయ్యాను. మీరు కూడా తండ్రి సంపాదించిన డబ్బుతో సుఖపడకుండా నేను మీకు కాస్త డబ్బును ఇస్తాను. దానితో మీరు స్వతహాగా వ్యాపారం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడండిరా. రామయ్య చెప్పినదంతా 2 కొడుకులు వింటారు. తరువాత రామయ్య పెద్ద కొడుకు రంగయ్య తండ్రితో ఇలా అంటాడు. ఏందయ్యా నువ్వు ఇంత సంపాదించి పెట్టావు? ఇదంతా ఎవరి కోసం? మా కోసమే కదా. ఇక మేము వ్యాపారం అది ఇది అని చెప్పి సంపాదిస్తే కూర్చొని తినేవారు ఎవరు? ఖర్చు పెట్టేవారు ఎవరు? చెప్పయ్యా. లేదంటే రేపు మాకు పెళ్ళిళ్ళు అవుతాయి, మా భార్యలు ఇంటికి వస్తారు. నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తిని, మేము పనికి వెళ్ళి కష్టపడి సంపాదించిన డబ్బుని వాళ్ళు మాకు టయానికి కాస్త తిండి పెట్టి మేము వ్యాపారము పని అని వెళ్ళిపోతే వాళ్ళు ఇంట్లో కూర్చొని తింటూ హాయిగా ఉంటారు. ఇదంతా మాకు అవసరం చెప్పయ్యా. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రామయ్య తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి గంగరాజు దగ్గరికి వెళ్తాడు. తన కొడుకుల గురించి ఇలా చెప్తాడు. ఏం రామయ్య, చాలా రోజులైంది నిన్ను చూసా. ఒకే ఊర్లో ఉంటాము, కానీ పనుల్లో అందరూ బిజీగా ఉంటాము. నీ పని నీది, నా పని నాది. ఏమో ఇంత దూరం వచ్చావు నన్ను ఎత్తుకుంటూ. చెప్పు, ఏందో సంగతి? లింగరాజు, నీకు తెలిసిన సంగతే. నా 2 కొడుకులు దేనికి పనికి రాకుండా పోయారు. భవిష్యత్తు మీద కొద్దిగా కూడా నా కొడుకులకి ఆలోచన లేదు. నేను సంపాదించిన ఆస్తిని, డబ్బును ఖర్చు పెడుతూ హాయిగా బతికేస్తున్నారు. డబ్బులు ఇస్తాను, సొంత వ్యాపారం చేసుకోండిరా అంటే చేసుకోరంట.
వాళ్ళిద్దరూ నా మీద కానీ నేను సంపాదించిన ఆస్తి మీద కానీ ఆధారపడకుండా వాళ్ళు కష్టపడి పని చేసి ప్రయోజకులు అవ్వాలి. దానికి ఏదైనా మార్గం ఉంటే నాకు చెప్పు. అందుకే ఇంత దూరం నీ దగ్గరికి వచ్చాను లింగరాజు. రామయ్య చెప్పిన మాటలు విన్న లింగరాజు తన పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని కొన్ని సలహాలు చెబుతాడు. అవి విన్న రామయ్య అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తాడు. ఆ మరుసటి రోజు రామయ్య తన ఇద్దరు కొడుకులను పిలిపించి వాళ్లతో ఇలా అంటాడు. పక్కూరులో నా చిన్ననాటి స్నేహితుడు గుణ ఉన్నాడు. అతను ఇబ్బందులో ఉన్నప్పుడు నేను అతనికి కొంత డబ్బు సహాయం చేశాను. ఇప్పుడు అతను ఆ ఊర్లో పెద్ద ధనవంతుడు. మీరు అతని ఇంటికి వెళ్ళి నా పేరు చెప్పండి, అతను అర్థం చేసుకుంటాడు. మనకివ్వాల్సిన డబ్బులు మనకు ఇస్తాడు. ఆ డబ్బులను తీసుకొని జాగ్రత్తగా మీరు ఇంటికి రండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. దీనికి ఇంకో పార్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్.